హలో గైస్, నిన్న కానీ మ్యాచ్ కానీ చూసుకుంటే మనమే గెలిచాం. ఎందుకంటే మనం కంబ్యాక్ ఇచ్చాం, 2 మ్యాచెస్ గెలిచాం. వీడు ఓడిపోయాడు. కేకేఆర్ నాకు ఇచ్చి ఏమైంది? కేకేఆర్ నాకు ఇచ్చి వీడు గెలద్దాం అనుకున్నాడు, బట్ ఓడిపోయాడు. నిన్న ఫిన్నల్ అయితే చాలా బాగా ఆడాడు, చాలా బాధపడ్డాడు ముందు. ఆగితే నేను మాట్లాడతాను, ఎందుకంటే ఇది నా మ్యాచ్. ఇలా కొంచెం సైడ్కి రా, ఎందుకంటే నువ్వు అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వెళ్ళిపోయావు. ఓకే, ఫస్ట్ నిన్న కానీ మ్యాచ్ కానీ చూసుకుంటే ఫిన్నెలైన్ గైస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 142 అయితే చేసింది. 142 డీసీ కొట్టి డీసీ ఎంత చోకర్స్ అయిపోయిందంటే నిన్న స్టార్టింగ్ వచ్చిన దెబ్బకి నేను అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసా. ఈ మ్యాచ్ వల్ల నిన్న మ్యాచ్ చూసాను నేను. ఫస్ట్ బాల్ టర్ఫ్ కెళ్ళి మ్యాచ్ 8:30కి వచ్చాడు ఇంటికి. బట్ నేను 8 నుంచి చూస్తానే ఉన్నా మ్యాచ్. నేను అక్కడ కూడా గైస్, అక్కడ కూడా మాకు ట్యాబ్ లో చూస్తా ఉన్నాను గైస్. ట్యాబ్ అసలు నువ్వు ఎత్తుకోపోగా బయటికి ఎత్తుకొని వెళ్ళాను నిన్న. నేను అది పనిగా చూస్తా కొట్టాను. నిన్న అయితే డీసీ అయితే మంచిగా స్టార్ట్ చేసింది, బట్ స్టార్ట్ అదిరింది. 3 పడిన తర్వాత కొంచెం స్లో అయిపోయారు. తర్వాత ఇంకా అక్షర్ పటేల్, అశోక్ శర్మ. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ టెస్ట్ అక్షర్ పటేల్ కొంచెం సేపు నిలబడ్డాడు, ఆ మాత్రం నిలబడ్డాడు. తర్వాత అశోక్ శర్మ చాలా బాగా చాలా నేను చెప్తున్నాను కదా, అశోక్ శర్మ ఉండడం వల్ల ఆ స్కోర్ వచ్చింది. అవును, లేదంటే వాళ్ళు 120కే ఇంకా 130 వెళ్ళేది, మరి అంత తక్కువ పడదు. 120 ఆ 20 డిఫరెన్స్ అశోక్ శర్మ క్రియేట్ చేశాడు. ఓకే, నిన్న మ్యాచ్ అయితే చెప్పుకోదగ్గ మ్యాచ్ అయితే కాదు, ఎందుకంటే మనమే విన్ అయ్యాం కాబట్టి. నిన్న కేకేఆర్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేసా, అందుకనే తీసుకోలేదు. ఎందుకు అంటే భయం. డీసీ నా టీం అన్నప్పుడు కేకేఆర్ నా టీమా? నాది. చూడండి, వాడి టీం ఏంటో కూడా వాడికి తెలీదు. సిగ్గుండాలి ఆ మాట. ఎవరి టీమ్స్ వాళ్ళే చూజ్ చేసుకుంటాం. ఏదన్నా ఒక రోజు మ్యాచ్ ఉన్నప్పుడు, అది కూడా ఇద్దరు టీమ్స్ కాకుండా ఒకటే టీం ఉన్నప్పుడు తీసుకుంటాం వేరే టీమ్. వాటి టీం నేను తీసుకుంటాను గెలిచినా గానీ. సరే, ఈ రోజు 2 టీమ్స్ నీవే. ఏ మ్యాచ్ చెప్పు. జీటీ ఇంకా అంటే వీడికి తెలుసా లేదా అని నేను అనుకుంటున్నాను. గైస్, ఈ రోజు అయితే మ్యాచ్ జీటీకి ఆర్ఆర్ కి. కాకపోతే గైస్, ఈ రోజు మ్యాచ్ లో అయితే నేను ఆర్ఆర్ సైడే ఉంటున్నాను. ఎస్, జీటీ నాది. ఎందుకు చెప్పాడు తెలుసా? వీడు పొద్దున కూడా అడిగాడు. పొద్దున అయితే ఏమన్నాడంటే, నువ్వు గ్యారంటీ జీటీ తీసుకుంటావు అన్నాడు. నేను జీటీ ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఆర్ఆర్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. టీమ్ ని మనం టేక్ ఓవర్ చేసి ఇంకా పైన తెప్పించుకోవాలి. ఆర్ఆర్ ఈ రోజు ఓడిపోద్ది, వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్స్ తగ్గిపోతే జీటీ పైకి వచ్చేస్తుంది అంతే. తర్వాత జీటీ 14 పాయింట్స్ వస్తుంది. అది ఎప్పుడు డే ఆఫ్ టుమారో లేదా టుమారోనో ఎంఐకి ఆర్సీబీకి మ్యాచ్. నేను చెప్తున్నా కదా, ఆ మ్యాచ్ నాది. ఎంఐ ముందే చెప్పేస్తున్నా. అరే, ఎంఐకి నేను చిన్నప్పటి నుంచే ఫ్యాన్ రా. అదే ముందే చెప్పేసా, మళ్ళీ వీడు అనలేదు అంటాడు. నాకు అవసరం లేదు, నేను ముందే చెప్పేసా. ఈ మ్యాచ్ ఇప్పుడే చెప్పేసి ముంబై నాది. అది ఎవడో చెప్పేది, నేను ముందే చెప్తున్నా. చిన్నప్పటి నుంచి ముంబైలో పుట్టాను రా నేను. ముంబైలో పుడితే ఆడే కూర్చో, నాకేం అవసరం, నేను తీసుకున్నా అంతే. అది ఓకే గైస్, ఈ రోజు మ్యాచ్ విషయాన్ని చూసుకుంటే ఇదే మ్యాచ్ అనాలిసిస్. గెలిచేది మాత్రం ఈ రోజు అయితే జీటీ ఓడిపోద్ది గ్యారంటీగా. గెలిచేదని చెప్తూ ఓడిపోద్ది అని చెప్తుంది. అవును, ఆర్ఆర్ గెలుస్తుంది గైస్. ఎందుకంటే ఈ రోజు మా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అయితే లాస్ట్ మ్యాచెస్ లాగా డిసప్పాయింట్ అయితే చేయరు. ఓకే, గ్యారంటీగా ఈరోజు వైభవ్ సూర్యవంశీ మళ్ళీ ఫామ్ లోకి అయితే వస్తాడు. అండ్ ఏం నవ్వుతున్నా, సిగ్గుండాలా? పోయినసారి 6 మ్యాచ్లు ఓడిపోయావు. మీ టీమ్ లో ఉండేదే ఓపెనర్స్, అది కూడా చిన్నపిల్లకాయలు. మళ్ళీ వాళ్ళిద్దరు పడిపోతే ఇంకా మ్యాచ్ పోయిందిరా, మిడిల్ ఆర్డర్ లేదురా మీకు. సరే గైస్, ఈ రోజు అయితే ఆర్ఆర్ అయితే గెలవబోతుంది. అండ్ ఆర్ఆర్ అయితే కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.